ఇక కాకినాడ పోర్ట్ కేంద్రంగా అక్రమంగా రేషన్ బియ్యం విదేశాలకు తరలిపోతుందనే వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో దీనిపై షర్మిల స్పందించారు. ఈ వ్యవహారం పెద్ద మాఫియా అని, ఇది జాతీయ స్థాయి కుంభకోణమని, దీనిపై సిట్ లేదా సిబిఐ ఎంక్వైరీ వేయాలని చంద్రబాబు పవన్లను ఎక్స్ వేదికగా షర్మిల డిమాండ్ చేశారు. ఎక్స్ వేదికగా భారీ పోస్ట్ పెట్టిన ఏపీసీసీ చీఫ్ షర్మిల రాష్ట్రంలో పీడీఎస్ రైతు విదేశాలకు తరలించడంపై పెద్ద మాఫియా అని, ఇదో జాతీయ స్థాయి కుంభకోణమని, పేదల పొట్ట కొట్టి 48,000 కోట్ల రూపాయలు ప్రజా డబ్బును పందుకొక్కుల్లా తినేశారని, దోపిడీ చేశారని, తిలా పాపం తలా పిడికడు అన్నట్లుగా ఈ వ్యవహారం జరిగిందని షర్మిల అన్నారు. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, చెప్పండి, ఏదైతే ఈ రేషన్ బియ్యం అక్రమ తరలింపుకు సంబంధించి సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేస్తున్నారు షర్మిల, డీటెయిల్స్ ఇవ్వండి, ఏంటి అసలు? మొత్తం మీద అన్ని అంటే రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి కాకినాడ పోర్ట్ లో ఒక షిప్ లో దాదాపుగా కొన్ని కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పేదల బియ్యాన్ని మీరు అన్నట్టుగా పందికొక్కుల్లా ఇతర దేశాలకు తీసుకెళ్లి అక్కడ అమ్ముకున్నటువంటి మాఫియా పైన ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలి. అంటే ఏదో షిప్పును సీజ్ చేసి లేదంటే హడావిడిగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేరుగా అక్కడికి వెళ్లి అక్కడ ఏదో ఫోటోలకు పోజులు ఇచ్చి లేదంటే రకరకాలుగా అధికారులని మాట్లాడి రిటర్న్ వచ్చేయడం కరెక్ట్ కాదు. దీనిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగాలి. అంటే ఎందుకంటే కొన్ని వేల కోట్ల రూపాయలు, దాదాపుగా 48,000 కోట్ల రూపాయల వరకు కూడా ఈ ప్రజా ధనాన్ని పూర్తి స్థాయిలో కూడా పందికుక్కల దోచుకు తిన్నటువంటి మాఫియాని కోకొట్టి వేలతో పెకిలించాలా అంటే పూర్తి స్థాయిలో సిట్ దర్యాప్తు లేదంటే సిబిఐ దర్యాప్తు. ఎందుకంటే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారులే ఉంది కాబట్టి, ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం భాగస్వామ్యం కాబట్టి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఎట్టి పరిస్థితులతో దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలి. కొన్ని వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ప్రజా ధనాన్ని ఎవరెవరు దోచుకున్నారో, ఎన్ని సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయో, ఈ మాఫియా వెనకాల ఎవరెవరు ఉన్నారో, రాజకీయ నాయకులు ఉన్నారా లేదంటే దీనికి అధికార యంత్రాంగం ఎవరెవరు కొబ్బులు కాస్తున్నారో, వీరందరిపైన కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలనేది ప్రధానంగా ఆమె డిమాండ్ చేయడం జరిగింది. మొత్తం మీద ఏపీ అంటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఎక్స్ వేదికగా చేసిన ట్వీట్ మరోసారి సంచలనంగా మారింది. ఆల్రెడీ ప్రభుత్వం కూడా మనం చూస్తాం ఈ ఘటన జరిగిన తర్వాత గత 2-3 రోజుల నుంచి కూడా, ఎందుకంటే ఈ నెల 3వ తారీఖు అంటే రేపు అంటే ఈ క్యాబినెట్ మీటింగ్ కూడా ఉంటుంది కాబట్టి ఈ సందర్భంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఎందుకంటే ఈ పీడీ యాక్ట్ కూడా ఏదైతే దీనికి సంబంధించినటువంటి కేసులు కూడా నమోదు చేయాలి ఆలోచనతో ప్రభుత్వం కూడా ఉంది కాబట్టి దానికి సంబంధించినటువంటి చర్యలు కూడా భవిష్యత్తులో ఉండే అవకాశం అయితే ఉంది. అయితే దీనిపైన ఇప్పటి వరకు జరిగినటువంటి ఈ అవినీతి అక్రమాలకు సంబంధించి దాదాపుగా పీడీఎస్ బియ్యం అంటే పేదల బియ్యం, ప్రధానంగా దారిద్ర్య రేఖ కింద ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా ప్రతి నెల కూడా వాళ్ళకందరికీ పంపిణీ చేస్తారు. ప్రతి సంవత్సరం బడ్జెట్ లో కొన్ని వేల కోట్ల రూపాయల బడ్జెట్ ప్రభుత్వం పేదల కోసం కేటాయిస్తూ ఉంటుంది. అలాంటి తరుణంలో అంత పెద్ద ఎత్తున జరుగుతున్న తరుణంలో ఇది పెద్ద ఎత్తున ఒక మాఫియాగా తయారయ్యి కాకినాడ పోర్ట్ నుంచి ఈ రకంగా ఒక షిప్ నే డైరెక్ట్ గా తీసుకుని వచ్చి ఇందులో ఇక్కడ నుంచి కూడా కొన్ని వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి బియ్యాన్ని ఇతర దేశాలకు తరలిస్తున్నారంటే దీనిపైన ఖచ్చితంగా కింది స్థాయిలో జరిగే అవకాశం కాదు కాబట్టి సిబిఐ ఎంక్వైరీ అనేది ఖచ్చితంగా జరగాలనేది ప్రధానంగా ఆమె డిమాండ్ చేయడం. రైట్ గోపీనాథ్, థ్యాంక్ యూ.